My dear students, Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, నిన్న జరిగిన సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి సంబంధించి అకౌంటింగ్ పేపర్ను మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాం. ఇదే ఎగ్జామ్ జనవరి 2025లో జరిగింది. ఆ పేపర్ కంటే ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. దాంతో కంపేర్ చేసినట్టయితే ఆ పేపర్లో అంటే జనవరి 2025 జరిగిన పేపర్లో దాదాపు డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, అన్ని ఇండైరెక్ట్గా ఉన్నాయి. కానీ ఈ పేపర్లో ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ చాలా ఈజీగా ఉందని చెప్పొచ్చు. ఓకే, సో 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ మనం అనాలిసిస్ చేయబోతున్నాం బ్రీఫ్గా, తర్వాత డీటెయిల్డ్గా కూడా మాట్లాడదాం. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు టోటల్గా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 5 into 20 మార్క్స్ 100 మార్క్స్. అయితే క్వశ్చన్ 1 కంపల్సరీ, మిగిలిన 5లో ఎనీ 4 అంటే టోటల్గా 5 క్వశ్చన్స్ ఇంటూ 20 మార్క్స్. ఒక్కసారి బ్రీఫ్గా అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏలో ట్రూ ఆర్ ఫాల్స్, ఇది మీకు తెలిసిందే. ట్రూ ఆర్ ఫాల్స్ 6 బిట్స్ ఇచ్చాడు మీకు. ఆ 6 బిట్స్ ఆల్మోస్ట్ అన్ని ఈజీగానే ఉన్నాయి. దాంట్లోనే బి బిట్గా 2 బిట్లు థియరీ అడిగారు. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లయబిలిటీ అండ్ కంటింజెంట్ లయబిలిటీ, దీస్ ఆర్ ద 2 డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, నో ప్రాబ్లం. దాంట్లోనే సిలో వచ్చేసి ఇన్వెంటరీ వాల్యుయేషన్ అడిగాడు. ఈ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ ప్రాబ్లమే. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2లో 2 బిట్లు ఇచ్చారు. ఏ వచ్చేసి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అన్ని ఫండమెంటల్స్ మీదే టచ్ చేశారు. నెక్స్ట్ బి బిట్లో వచ్చేసి బిఆర్ఎస్ ఇచ్చాడు. బిఆర్ఎస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, దాదాపు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి ఇదే క్వశ్చన్ ఉంది, కాబట్టి అంకెలు మారాయి. ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఏ బిట్లో. బి బిట్లో వచ్చేసి అడ్మిషన్, ఈ అడ్మిషన్ కూడా వచ్చేసి చాలా ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ క్వశ్చన్ లో ఏ రిటైర్మెంట్, ఇది కూడా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్, కాకపోతే అంకెలు మారాయి. నెక్స్ట్ బి బిట్లో వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ అడిగాడు. ఈ మోడల్ సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా ఉంది. తర్వాత ఫిఫ్త్ ఏలో వచ్చేసి డిప్రిసియేషన్, ఇది కూడా ఈజీగా ఇచ్చాడు. దాంట్లో బి బిట్ వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అది కూడా అకామిడేషన్ బిల్స్ ఇచ్చాడు, ఈజీగా ఉంది. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ లో క్యాష్ బుక్ ఇచ్చారు, నాట్ క్యాష్ బుక్, సేల్స్ బుక్ ఇచ్చారు, అది కూడా వచ్చేసి ఈజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దాంట్లోనే సిలో వచ్చేసి మనకి బోనస్ అండ్ రైట్ ఇష్యూ ఇచ్చాడు, ఇది కూడా ఈజీ. సిక్స్త్ బిట్ లో వచ్చేసి 6th క్వశ్చన్ లో వచ్చేసి ఏ బిట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ స్టూడెంట్ చేసుంటే చేయగలరండి, లేకపోతే ఈ ప్రాబ్లం మిస్ అయిపోతుంది. నెక్స్ట్ బి బిట్ వచ్చేసి మనకి డిఫైన్ మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఇన్ బ్రీఫ్ అని అడిగాడు. సో మెజర్మెంట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. వాల్యుయేషన్ ప్రిన్సిపల్ హిస్టారికల్ కాస్ట్ అని, కరెంట్ కాస్ట్ అని, నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ అండ్ ప్రెజెంట్ వాల్యూ, ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే థియరీ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే, ప్రాబ్లమాటిక్ కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్సే. ఓవరాల్ గా మాత్రం వచ్చేసి పేపర్ ఈజీ అని చెప్పొచ్చు. లాస్ట్ అటెంప్ట్ తో పోల్చినట్లయితే చాలా ఈజీ ఈ పేపర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ దీంట్లో 90+ ఈజీగా స్టూడెంట్స్ స్కోర్ చేయొచ్చు అండి. ఓకే, సో ఒక్కసారి క్వశ్చన్ వైజ్ వచ్చేద్దాం. క్వశ్చన్ 1 వస్తున్నాను. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. 1లో ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. వన్స్ అగైన్, ట్రేడ్ డిస్కౌంట్ అనేది ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో డిస్కౌంట్ కాలంలో రాస్తారా, రికార్డ్ చేస్తారని అడిగాడు. మీకు ఆల్రెడీ తెలుసు ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ నాట్ అపేర్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ట్రేడ్ డిస్కౌంట్ లెస్ అయిన తర్వాత ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ క్యాష్ కాలంలో, క్యాష్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే క్యాష్ డిస్కౌంట్ మాత్రమే ఆ 3 కాలమ్స్ క్యాష్ బుక్ లో చూపిస్తాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫాల్స్. ఓకే, సెకండ్ బిట్కి వస్తున్నాను. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి రికార్డెడ్ ఎట్ ఏ యూనిఫామ్ మానిటరీ యూనిట్స్ అని అడిగాడండి. సో మానిటరీ యూనిట్స్ యూనిఫామ్ గా ఉంది అలా రాస్తారంటే దీన్ని 2 విధాలుగా నేను ఆర్గ్యూ చేయగలనంటే, ఒకటి వచ్చేసి 2గా చెప్పగలను. అంటే ఇండియాలో ట్రాన్సాక్షన్ మనీ రూపంలో కొలుస్తారు కాబట్టి రూపీస్లో రాస్తాం యూనిఫామ్గా.
అదే అమెరికాలో వచ్చేసి యూనిఫామ్గా డాలర్స్లో రాస్తారు. అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసి పౌండ్స్లో రాస్తారు. ఆ యాంగిల్ ఆలోచించినట్టయితే వచ్చేసి ట్రూ అని చెప్పొచ్చు. అలా కాకుండా వచ్చేసి మనకి ఇంగ్లాండ్లో పౌండ్స్గా చెప్తాను, మన ఇండియాలో వచ్చేసి రూపీస్లో చెప్తాను, అమెరికాలో డాలర్స్లో చెప్తాను, అలా చెప్పినట్లయితే యూనిఫామిటీ లేదు అని కూడా నేను ఆర్గ్యూ చేయగలనండి. కాబట్టి దీనికి వచ్చేసి ట్రూగా ఆర్గ్యూ చేయొచ్చు, ఫాల్స్గా కూడా ఆర్గ్యూ చేయొచ్చు అండి. ట్రూగా చేసేవాళ్ళు ఒపీనియన్ ఏంటంటే ఇండియాలో అన్ని ట్రాన్సాక్షన్లు యూనిఫామ్గా రూపీస్లో రాస్తారు, అమెరికాలో డాలర్స్లో రాస్తారు, ఇంగ్లాండ్లో వచ్చేసి పౌండ్స్లో రాస్తారు. అయితే 3 చోట్ల కంపేర్ చేసినట్టు యూనిఫామ్ కాదండి. ఆ యాంగిల్ ఆలోచిస్తే మాత్రం దిస్ ఈస్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ కమ్ టు థర్డ్ బిట్. ఇఫ్ ఎ సొసైటీ బ్రాకెట్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇచ్చాడు యాజ్ ఎ సపరేట్ ట్రేడింగ్ యాక్టివిటీ, ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సాలిడేషన్. సో దిస్ ఇస్ ద వెరీ ట్రూ. మీకు చాలా ప్రాబ్లమ్స్లో మీకు టచ్ అయింది. ఏదైనా యాక్టివిటీ వల్ల ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ను కానీ దానికి సంబంధించిన సేల్స్ కానీ రాయకుండా నేరుగా ప్రాఫిట్ ఆన్ దట్ యాక్టివిటీ ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. కాబట్టి ఈ బిట్ వచ్చేసి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్కి వస్తున్నాను. పార్ట్నర్స్ ఇన్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ విల్ షేర్ the profits of business according to their capital contribution in the absence of any agreement. ప్రతి స్టూడెంట్ దీన్ని ఆన్సర్ చేయగలరు. ఫాల్స్. సో ఏ అగ్రిమెంట్ లేకుండా ఉన్నట్టయితే పార్ట్నర్స్ వచ్చేసి ఈక్వల్ రేషియోలో ప్రాఫిట్ ఆర్ లాసెస్ పంచుకుంటారు, క్యాపిటల్ రేషియోలో కాదండి. నెక్స్ట్, ఎల్ఎల్పి షుడ్ హ్యావ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ హూ ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అంటే మీనింగ్ ఫస్ట్ తెలియాలి మనకి. సో ఏ పార్ట్నర్ అయితే లీగల్ ప్రొసీడింగ్స్ని రెగ్యులేషన్స్ని చూస్తున్నారో ఆ వ్యక్తిని మనం డిజిగ్నేటెడ్ పార్ట్నర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎల్ఎల్పి షుడ్ హ్యావ్ 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ హూ ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా అని చెప్పాడు. సో అయితే అట్లీస్ట్ 2 డిజిగ్నేటెడ్ పార్టీస్ ఉండాలి, అందులో ఒకరు వచ్చేసి రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. కాబట్టి మనకు వచ్చేసి ఇది ఫాల్స్. అంటే 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ వచ్చేసి మనకి షల్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా అండి. కాబట్టి అది ఫాల్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ బిట్కి వస్తున్నాను. ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ కెన్ డిస్ట్రిబ్యూట్ ఇట్స్ సర్ప్లస్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్. అది కంపెనీస్ యాక్ట్ కింద అయినా మామూలు ఇండివిజువల్ అయినా కూడా వచ్చేసి దాంట్లో వచ్చిన సర్ప్లస్ని మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయరండి. కాబట్టి ఇది ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మీకు వచ్చేసి ఫస్ట్ బిట్ వచ్చేసి ఫాల్స్, సెకండ్ బిట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కూడా డిసైడ్ చేస్తారని చెప్పాను. థర్డ్ బిట్ వచ్చేసి మనకి ట్రూ అని చెప్పాను. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫాల్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాల్స్, సిక్స్త్ వన్ వచ్చేసి ఫాల్స్. ఓకే, ఇది ఏలో. బి ఇందాకే డిస్కస్ చేసాం, అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాను. తర్వాత లయబిలిటీకి కంటింజెంట్ లయబిలిటీకి డిఫరెన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు వచ్చేసి. నెక్స్ట్ సి బిట్కి వస్తున్నాను. ఏ ట్రేడర్ ప్రిపేర్డ్ హిస్ ఫైనల్ అకౌంట్స్ ఆన్ 31st March each year. Due to some unavoidable reasons, no inventory taking could be possible till 15th April 2025, on which date total cost of goods his store came to 1,50,000 అండి. సో రియల్గా స్టాక్ ఎప్పుడు తీయాలంటే మనకి 31st March తీయాలి. ఆ రోజు తీయడం వీలు పడలేదు, April 15th తీశారు. ఆ రోజున స్టాక్ వచ్చేసి 1,50,000 ఇచ్చాడు. దానికి కొన్ని అడిషన్స్, కొన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మన ఆన్సర్ రాబోతుంది. ఈ 1,50,000 బేస్ చేద్దామండి. ఒకసారి 1 by 1 చూస్తున్నాను. ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ 31st March అండ్ April 15th 2025. సేల్స్ వచ్చేసి మనకి క్రెడిట్ సేల్స్ 70,000 ఇచ్చాడు. నెక్స్ట్ క్యాష్ సేల్స్ వచ్చేసి 25,000 ఇచ్చాడు. టోటల్గా 95,000. సో ఇది మనకి నెక్స్ట్ ఇయర్లో అమ్మాడు కాబట్టి అది అమ్మకుండా ఉంటే క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. కాబట్టి 31st March క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్, నాట్ సేల్స్ అండి, కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చేసి యాడ్ చేయబోతున్నాం. అంటే 95,000 సెల్లింగ్ ప్రైస్ అంటే దాంట్లో 20% ప్రాఫిట్ లాస్ట్ లో చెప్పాడు. మనకు వచ్చేసి ఆ 20% లెస్ అయ్యగా మనకి 76,000 వచ్చింది. ఆ 76,000 వచ్చేసి యాడ్ చేయబోతున్నాం.
అదేవిధంగా ఆ పీరియడ్ లో పర్చేజెస్ ఒక 15,000 ఇచ్చాడు. నెక్స్ట్ అంటే క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేస్ 25,000 ఇచ్చాడు, టోటల్ గా 40,000. అది ఆ పీరియడ్ లో మనకు వచ్చేసి కొన్నారు కాబట్టి అది క్లోజింగ్ స్టాక్ లో కలవదు కాబట్టి దాన్ని వచ్చేసి మనం లెస్ అయిపోతున్నాం, 40,000 లెస్ అయిపోతున్నాను. తర్వాత ఆ 25th మార్చ్ గూడ్స్ అంటే ఇది లాస్ట్ ఇయర్ లో జరిగిందండి. ఆన్ 25th మార్చ్ గూడ్స్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ₹30,000 were sent on sale or return basis to a customer. The period of approval being 4 weeks. He returned 25% of the goods on 12th April అండి. సో 30,000 లో 25% వచ్చేసి మనకి ఏప్రిల్ 12th రిటర్న్ అయింది. ఏప్రిల్ 15th క్లోజింగ్ స్టాక్ ఉందిగా, క్లోజింగ్ స్టాక్ లో కలిసి ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ లో కలిసి ఉంది, కలవకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా మనకి కలిపేవాళ్ళం. అది క్లోజింగ్ స్టాక్ కలిసి ఉంది కాబట్టి ఆ 25% దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్రూవింగ్ ద రెస్ట్, మిగిలింది వచ్చేసి మనకి అప్రూవ్ అయిపోయింది అంటే సేల్ గా ట్రీట్ చేశాడు. అంటే 30,000 లో 75% మాత్రమే అంటే 22,500 అది సెల్లింగ్ ప్రైస్. దాంట్లో ప్రాఫిట్ ఎలిమెంట్ తీస్తాను 20%, తీసేగా నాకు వచ్చేసి 18,000 వచ్చింది. ఇందాక సేల్ ఎలా యాడ్ చేసాం, ఇది కూడా మనకి క్లోజింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి 18,000 వచ్చేసి యాడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద ట్రేడర్ హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ గూడ్స్ కాస్టింగ్ 10,000 ఇన్ మార్చ్. 10,000 అంటే ద ట్రేడర్ హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ గూడ్స్ కాస్టింగ్ 10,000 ఇన్ మార్చ్ ఫర్ సేల్ ఆన్ కన్సైన్మెంట్ బేసిస్ అన్నారు. వెరీ గుడ్. సో మనకి మార్చిలో కన్సైన్మెంట్ సంబంధించిన కన్సైనర్ నుంచి మనకి గూడ్స్ వచ్చింది అంటే 10,000 వచ్చింది. 10,000 లో 50% ఆల్రెడీ సోల్డ్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బై సోల్డ్ బై 31st మార్చ్, అనదర్ 25% బై ఏప్రిల్ 15th అండి. ఇది ఏప్రిల్ 15th 25% జరిగింది, ఇది సేల్ అయింది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టోటల్ గా 75% స్టాక్ లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 10,000 లో నుంచి జస్ట్ మన క్లోజింగ్ స్టాక్ లో ఉండేది 25% అంటే 25,000 ఉంది, 2,500 ఉందండి. ఈ 2,500 మన స్టాక్ కాదు కాబట్టి మన స్టాక్ లో క్లోజింగ్ లో స్టాక్ కలిసింది కాబట్టి దాన్ని ఏం చేయబోతున్నాం అంటే లెస్ అయిపోతున్నాను. 2,500 లెస్ అయ్యిగా డైరెక్ట్ మీ ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి మనం చేసింది ఇప్పుడు 1,50,000 గాను ఇందాక అనుకున్న 76,000 యాడ్ అవుతుంది, 40,000 వచ్చేసి మనకి లెస్ అవుతుంది. నెక్స్ట్ 18,000 అప్ అంటే గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ 1,50,000 ప్లస్ 76,000 ఒకటి యాడ్ చేస్తున్నాం. తర్వాత మైనస్ 40,000 ప్లస్ 18,000. ఓకే, ఇది ఇప్పుడు ఆ ఫైనల్ ఆన్సర్ చూద్దాం. 1,50,000 గాను ఇందాక మనం 76,000 అనుకున్నాం, 76,000 యాడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ పర్చేజ్ చేసిన గూడ్స్ లెస్ అయిపోతున్నాను. ఓకే, నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేస్ లో 18,000 వచ్చేసి యాడ్ అవుతుంది. నెక్స్ట్ కన్సైనీ యాజ్ ఏ కన్సైనీగా క్లోజింగ్ స్టాక్, కన్సైనర్ స్టాక్ మన స్టాక్ లో కలిసింది, అది క్లోజింగ్ స్టాక్ లో కలిసి ఉంది కాబట్టి దాన్ని వచ్చేసి మనం లెస్ అయిపోతున్నాం. సో ఫైనల్ మీ ఆన్సర్ వచ్చేసి దీనికి 2,500 లెస్ అయ్యిగా 2,01,500 అండి. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆన్సర్ వచ్చేసి 2,01,500 అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ 20 ఆన్సర్ చేయొచ్చు అండి, 20 మార్క్స్ ఈజీగా వస్తాయని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ కమ్ టు సెకండ్ క్వశ్చన్. ఏలో ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ ఫౌండ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ XYZ, గివ్ నెసెసరీ ఎంట్రీస్ టు కరెక్ట్ దెమ్. బిట్ 1 చూడండి. ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఆర్ అమౌంటింగ్ టు 10,000 హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ ద సేల్స్ బుక్ అండి. మరి రెక్టిఫికేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ కి కరెక్ట్ ఎంట్రీ పాస్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. అంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ మీరు కరెక్ట్ ఎంట్రీ పాస్ చేసే కెపాసిటీ ఉండాలి. రెండోది రాంగ్ ఎంట్రీ ఏం జరిగిందంటే ఏ రాంగ్ ఎంట్రీ రాశారో అది మీరు ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రెక్టిఫికేషన్ ఎంట్రీ పాస్ చేసేటట్టు ఉండాలి. అంటే 3 స్టెప్స్. ఒకటి కరెక్ట్ ఎంట్రీ మీరు పాస్ అయ్యగలగాలి, రెండోది రాంగ్ ఎంట్రీ ఏంటో తెలియాలి, మూడోది ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రెక్టిఫై ఎంట్రీ పాస్ అయ్యగలగాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఆర్ నుంచి మనం గూడ్స్ కొన్నాం, ఆర్డినరీ ఎంట్రీ మనకు తెలిసిందే పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఆర్ అకౌంట్, కానీ ఎంటర్ త్రూ ద సేల్స్ బుక్ అండి, సేల్ గా రాసేసాడండి. అంటే ఆర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ గా రాశారు కాబట్టి ఆర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ని జస్ట్ రివర్స్ చేసేయండి.
ఒరిజినల్ ఎంట్రీ కరెక్ట్గా పాస్ అయ్యింది. అంటే దాని అర్థం పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేయాలి, వాడు డెబిట్ చేయలేదు కాబట్టి డెబిట్ చేస్తాం. సేల్స్ అకౌంట్ అనవసరంగా క్రెడిట్ చేశాడు కాబట్టి మనం డెబిట్ చేద్దాం. ఆర్ అకౌంట్ వచ్చేసి డెబిట్లో రాంగ్గా రాశాడు, దాన్ని క్రెడిట్ చేయాలి, మళ్ళీ ఒరిజినల్గా క్రెడిట్ చేయాలి. అంటే 2 అమౌంట్స్తో ఆర్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా 10,000, సేల్స్ అకౌంట్ డేటా 10,000 టు ఆర్ అకౌంట్ వచ్చేసి 20,000. ఓకే, నెక్స్ట్ సింపుల్ బిట్ అండి ఇది. సెకండ్ బిట్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ ఆఫీస్ యూస్ అమౌంటింగ్ టు 25,000 హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేజెస్ డే బుక్ అండి. ఆ సెట్ను కొని ఎక్స్పెన్స్గా రాశారండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా రాశారు. ఫర్నిచర్ కొనడానికి ఎంట్రీ మీకు తెలుసు, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అవుతుంది. మనోడు ఎలా రాశారంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాశారు. కాబట్టి ఫర్నిచర్ని డెబిట్ చేయలేదు కాబట్టి మీరు డెబిట్ చేయండి, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేద్దాం. పర్చేజెస్ అనవసరంగా డెబిట్ చేశాడు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం. అప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అండి. నెక్స్ట్ థర్డ్ బిట్కి వస్తున్నాను. మైనర్ రిపేర్స్ టు ఫర్నిచర్ అకౌంట్ అమౌంటింగ్ టు 1,500 వర్ రాంగ్లీ డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్ అండి. సో ఇందాక దాన్ని రివర్స్ అయింది ఇక్కడ వచ్చేసి. సో రిపేర్స్ ఆన్ ఫర్నిచర్ ఎంట్రీ రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కానీ మనోడు ఏం చేశాడంటే అసెట్గా రాశాడు, అంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాశారండి. అంటే రిపేర్స్ని డెబిట్ చేయాలి, దాన్ని డెబిట్ చేయకుండా ఫర్నిచర్ని డెబిట్ చేశాడు. అనవసరంగా ఫర్నిచర్ని డెబిట్ చేశాడు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం. రిపేర్స్ డెబిట్ పడాలి కాబట్టి రిపేర్స్ అకౌంట్ డెబిట్ చేద్దాం. రెక్టిఫికేషన్ ఎంట్రీ రిపేర్స్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్ 1,500 అండి. ఓకే, సో వెరీ సింపుల్, ఇంతవరకు అసలు టఫ్ అంటూ ఏం లేదండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్కి వస్తున్నాను. వేజెస్ అమౌంటింగ్ టు 3,000 పెయిడ్ టు వర్క్మెన్ ఫర్ మేకింగ్ ఆఫీస్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ చార్జ్డ్ టు వేజెస్ అకౌంట్. ఇవన్నీ సేమ్ బిట్సేనండి. ఇక్కడ మనం ఒక ఆఫీస్ ఫర్నిచర్ తయారు చేయడానికి వేజెస్ పే చేసాం, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. కాబట్టి ఆ ఆఫీస్ ఫర్నిచర్కి వేజెస్ పే చేస్తే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి కానీ వేజెస్ అకౌంట్ డెబిట్ చేయకూడదు. కానీ మనోడు పొరపాటుగా వేజెస్ అకౌంట్ డెబిట్ చేశాడు, క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేద్దాం. అంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు వేజెస్ అకౌంట్ అండి. ఓకే, సో ఒక విధంగా చెప్పాలంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ బిట్ 3 ఒకటేనండి. వెరీ సింపుల్ బిట్స్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్కి వస్తున్నాను. ట్యూషన్ ఫీజ్ ఆఫ్ ప్రొపరేటర్స్ అండ్ 25,000 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ఆడిట్ ఫీజ్. సో వాడు డ్రాయింగ్స్ తీసుకొచ్చి ఆడిట్ ఫీజుగా రాశారు. అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాయాల్సింది, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో జనరల్గా మిస్టేక్ జరగవు కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ పడలేదు కాబట్టి మనం డెబిట్ చేద్దాం. ఆడిట్ ఫీజు అనవసరంగా డెబిట్ పడింది కాబట్టి క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ఆడిట్ ఫీజ్ అకౌంట్. ఇది కూడా ఇలాంటి బిట్, అసలు ఎలాంటి టఫ్ ఇక్కడ లేదండి ఇంతవరకు చేసిన బిట్స్లో. నెక్స్ట్ తర్వాత 6th బిట్కి వస్తున్నానమ్మా. An amount of rupees 10,000 due from Mohan, which had been written off as a bad in the previous year, was unexpectedly recovered and has been posted to the personal account of Mohan. సో ఇక్కడ బ్యాడ్ డెట్స్ రీకవర్డ్ ఎంట్రీ తెలిస్తే చాలండి. బ్యాడ్ డెట్స్ ఎంట్రీ మామూలుగా క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాడ్ డెట్స్ రీకవర్డ్ అకౌంట్ అని రాస్తాం, కరెక్ట్ ఎంట్రీ అయితే మాత్రం. సో ఇక్కడ పొరపాటుగా వచ్చేసి మనకి మోహన్ అకౌంట్ ఏం చేశాడంటే వచ్చేసి క్రెడిట్ చేశాడు. మళ్ళీ చూడండి, an amount of rupees 10,000 due from Mohan, which had been written off as a bad in the previous year, unexpectedly received. సో దీనికి ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు మోహన్ అకౌంట్ అని వాడు రాశారు, కానీ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాడ్ డెట్స్ రీకవర్డ్ అకౌంట్ అండి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ మనకు వచ్చేసి మోహన్ అకౌంట్ అనవసరంగా క్రెడిట్ చేశాడు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేద్దాం. బ్యాడ్ డెట్స్ రీకవర్డ్ అకౌంట్ క్రెడిట్ చేయాలి కాబట్టి దాన్ని క్రెడిట్ చేద్దాం. అంటే మోహన్ అకౌంట్ డేటా టు బ్యాడ్ డెట్స్ రీకవర్డ్ అకౌంట్ అండి. ఓకే, ఇది కూడా డైరెక్ట్ అనండి. నెక్స్ట్ 7th, goods costing 7,000, selling price 10,000 were distributed as free sample among the prospective customers were not recorded anywhere. అంటే ఇక్కడ వచ్చేసి ఫ్రీ శాంపిల్ గా రాసాం, దాని బుక్స్ లో రాయలేదని చెప్పాడు. సో మనం రాస్తే చాలు. వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ ఫ్రీ శాంపిల్స్? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటా ఆర్ ఫ్రీ శాంపిల్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అండి. కానీ మనం తీసుకోవాల్సింది ఇప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కే తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ తీసుకోకూడదు. కాబట్టి అసలు బుక్స్ లో రాయలేదు, మనం రాస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ ఫ్రీ శాంపిల్స్? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్. 7,000 తీసుకోవాలి, 10,000 తీసుకోకూడదు. ఇక ఇది కూడా ఆర్డినరీ బిట్. నెక్స్ట్ 8th, గూడ్స్ అమౌంటింగ్ టు 1,000 రిటర్న్డ్ బై ఎ కస్టమర్ G and Co.
అంటే జీ అండ్ కో నుంచి గూడ్స్ మనకి రిటర్న్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ జీ అండ్ కో? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు జీ అండ్ కో అని. మళ్ళీ చూడండి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు జీ అండ్ కో. ఓకే, వారు ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ డే బుక్ లో పడింది. అంటే ఇక్కడ పర్చేజెస్ సేల్స్ రిటర్న్స్ బుక్ లో పడాల్సింది సేల్స్ బుక్ లో పడిందండి. సేల్స్ బుక్ లో పడిందంటే సేల్స్ లో క్రెడిట్ పడిందని అర్థం. క్యాన్సిల్ చేయాలి కాబట్టి డెబిట్ చేద్దామండి. అండ్ పోస్టెడ్ దేర్ ఫ్రమ్ టు ద క్రెడిట్ ఆఫ్ హిజ్ అకౌంట్ అండ్. మళ్ళీ చూడండి, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ జీ అండ్ కో, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు జీ అండ్ కో. జీ అండ్ కో అకౌంట్ వాడు కూడా కరెక్ట్ రాశాడు కాబట్టి మనం జీ అండ్ కోని మళ్ళీ క్రెడిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ పడాలి కాబట్టి పడలేదు కాబట్టి డెబిట్ చేద్దాం. అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా, సేల్స్ అకౌంట్ అనవసరంగా క్రెడిట్ చేశారు కాబట్టి ఇప్పుడు డెబిట్ చేద్దాం. టు సస్పెన్స్ అకౌంట్ వచ్చేసి 2000 అండి. ఎందుకంటే జీ అండ్ కో అకౌంట్ వచ్చేసి మనకి కరెక్ట్ గా రాశారండి. కాబట్టి ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా 1000, సేల్స్ అకౌంట్ డేటా 1000, టు సస్పెన్స్ అకౌంట్ వచ్చేసి 2000 అండి. అండ్ నెక్స్ట్ 9th బిట్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఎస్ అండ్ కో అండి. ఎస్ఎస్ కో మీద గతంలో బిల్లు రాసాం, దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఫర్ ₹10,000 హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై ద బ్యాంక్ యాజ్ ఎ డిజానర్. అంటే మనం ఎస్ఎస్ అండ్ కో మీద బిల్లు రాసినప్పుడు బ్యాంక్ కూడా మనకెందుకు డిజానర్ రిటర్న్ చేశాడంటే ఆ బిల్లును బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నామండి. డిస్కౌంట్ చేసుకుంటే డ్యూ డేట్ ఆ బిల్ ఏమైందంటే డిజానర్ అయింది. అండ్ హ్యాడ్ బీన్ క్రెడిటెడ్ టు బ్యాంక్ డెబిటెడ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి. మామూలుగా డిస్కౌంట్ చేసిన బిల్లు డిజానర్ అయితే వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ అంటే మనకి ఎస్ఎస్ అండ్ కో అంటే డ్రాయి అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రాస్తామండి. బ్యాంక్ అకౌంట్ వాడు కరెక్ట్ గా రాశాడండి, దాని మీద టచ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డ్రాయి అకౌంట్ అంటే ఎస్ఎస్ అండ్ కోని డెబిట్ చేయాలి, వాడు చేయలేదు కాబట్టి మనకు డెబిట్ చేద్దామండి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వచ్చేసి డెబిట్ చేశాడు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ మనకి ఎస్ఎస్ అండ్ కో అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్రెడిటే పడాలి, క్రెడిటే పడిందండి. ఓకే, సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ మాత్రం క్రెడిట్ పడాలి, డెబిట్ పడింది కాబట్టి క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేద్దాం. ఎస్ఎస్ అనుకో వాడు మన డెటార్ కాబట్టి మళ్ళీ డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసామండి. ఓకే, అండ్ లాస్ట్ బిట్, ఏ బిల్స్ రిసీవబుల్ 2500 వాజ్ పాస్డ్ త్రూ ద బిల్స్ పేయబుల్ బుక్ అని. అంటే బిల్స్ రిసీవబుల్ ని బిల్స్ పేయబుల్ బుక్ ద్వారా రాశారు. బిల్స్ రిసీవబుల్ కి ఎంట్రీ కరెక్ట్ ఎంట్రీ పాస్ అయింది, బిల్స్ పేయబుల్ కూడా కరెక్ట్ ఎంట్రీ పాస్ అయింది. కాబట్టి బిల్స్ రిసీవబుల్ కరెక్ట్ గా రాసి బిల్స్ పేయబుల్ రివర్స్ ఎంట్రీ పాస్ అయ్యగలిగితే మీ ఆన్సర్ వస్తుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేయలేదు, డెబిట్ చేద్దాం. అప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ బిల్స్ పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేశాడు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేద్దాం. అంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు జాక్ అకౌంట్ వచ్చేసి డబుల్ అమౌంట్ తో 5000 తో క్రెడిట్ చేద్దాం. సో వన్స్ అగైన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 2500, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా 2500 టు జాక్ అకౌంట్ వచ్చేసి 5000 అండి. ఒక్క విషయం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో స్టూడెంట్కి మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ ఉండాలంటే మనకు వచ్చేసి అకౌంటింగ్ ప్రాసెస్ అండి. అకౌంటింగ్ ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే రిమైనింగ్ చాప్టర్స్ చాలా ఈజీ అవుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఫండమెంటల్ మీద గ్రిప్ ఉండదు, మిగిలిన చాప్టర్లు ఉన్న టైం అంతా వాటితో స్పెండ్ చేస్తారని. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ అనగానే మనకు తెలిసింది జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ అండి. ఇది ఈ 4 స్టెప్పులు అకౌంటింగ్ ప్రాసెస్ అంటే పెద్ద సబ్జెక్ట్ రాదండి. రియల్గా అకౌంటింగ్ ప్రాసెస్ 9 స్టెప్స్గా చెప్తాం. ఈ 9 స్టెప్స్ ఏంటంటే మళ్ళీ తర్వాత వీడియోలో నేను మాట్లాడతానండి. కాబట్టి ఫస్ట్ మీరు వచ్చేసి జర్నల్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలండి. లెడ్జర్ మెకానికల్ వర్క్, ట్రయల్ బ్యాలెన్స్ మెకానికల్ వర్క్, ఫైనల్ అకౌంట్స్ మెకానికల్ వర్క్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జర్నల్ అండ్ సబ్సిడరీ బుక్స్ అండి. అది కూడా దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ జర్నల్ అండి. కాబట్టి జర్నల్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే అకౌంటింగ్ సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది. కానీ స్టూడెంట్కి వచ్చేసి వీటి మీద బేస్ ఎక్కువగా ఉండదండి. ఆ రిమైనింగ్ చాప్టర్స్ కంపెనీ అకౌంట్స్, పార్ట్నర్షిప్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ కానీ రిమైనింగ్ అదర్ చాప్టర్స్ కానీ విపరీతంగా వర్క్ చేస్తారండి. అబ్సల్యూట్లీ టైం వేస్ట్. కాబట్టి ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అకౌంటింగ్ ప్రాసెస్ అండి. అకౌంటింగ్ ప్రాసెస్లో మనం చదివేది 4 సైకిల్స్ అండి. ఈ 4 సైకిల్స్ మీద పెద్ద కమాండింగ్ స్టూడెంట్ ఉండదండి. రియల్గా
అకౌంటింగ్ సైకిల్ని 9 స్టెప్స్గా నేను చెప్తానండి. 9 స్టెప్స్ పర్ఫెక్ట్ ఐడియా ఉంటే చాలండి, చాలా హ్యాపీగా అకౌంట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అకౌంటింగ్ రూల్స్ అండి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఈ రూల్స్ 100% ట్రాన్సాక్షన్కి అసలు అప్లై కావండి. ఈ రూల్స్ మీద మనం డిపెండ్ అయితే మాత్రం సబ్జెక్ట్ 100% రాదండి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్ రూల్స్ అంత కరెక్ట్ కాదండి. అలాంటి రూల్స్ మనం ఫ్రేమ్ చేసే పని అయితే మ్యాక్సిమం వస్తే ఒక 20 రూల్స్ వస్తాయండి. నేను చెప్పిన ఈ 20 రూల్స్ అకౌంటింగ్ సైకిల్ ఈ 2 పర్ఫెక్ట్ అయితే యువర్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్ అండి, యువర్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్. ఆ స్టెప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి. ఓకే, లీవ్ ఇట్. సో ఇప్పుడు చెప్పిన రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 10 బిట్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 10 బిట్స్ చాలా ఈజీగా ఉన్నాయండి, చాలా ఈజీగా ఉన్నాయి. లక్ అండి ఈ పేపర్ రావడం మీకు. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్లోనే బి బిట్కి వస్తానండి. ప్రిపేర్ ద బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ XYZ బ్రదర్స్ ఆన్ 31st March 2025 ఫ్రమ్ ద పర్టికులర్స్ గివెన్ బిలో అండి. సో బిఆర్ఎస్ ఇచ్చాడు మీకు 31st March 2025 డేట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను చాలా సందర్భాల్లో. సో 31st March 2025 బిఆర్ఎస్ మీరు వేస్తున్నారు. బిట్ 1 చూడండి, ఇక్కడ ఒకటి బిట్స్ చాలా ఇచ్చాడండి. ఓకే, ద బ్యాంక్ పాస్బుక్ హ్యాడ్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ రూపీస్ 62,500 ఆన్ 31st March 2025. సో పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపింది అంటే క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపినట్టు, విచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఓవర్ డ్రాఫ్ట్ అండి. ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ 62,500. ఇక 1 by 1 వస్తానండి. ఏ చెక్ వర్త్ రూపీస్ డైరెక్ట్లీ అంటే ఈ 62,500కి కొన్ని కూడికలు కొన్ని తీసివేతలు ఇస్తే ఫైనల్గా మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సరే ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. అది ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. సెకండ్ బిట్కి వస్తున్నాను. ఏ చెక్ వర్త్ రూపీస్ 1,000 డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బై ఎ కస్టమర్, నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. సో మన కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి, మనకి ఇవ్వకుండా నేరుగా మన బ్యాంకులో వేశారు అంటే ఇక్కడ పాస్బుక్ లో ఓడి తగ్గుతుంది, క్యాష్ బుక్ లో వచ్చేసి ఓడి ఎక్కువగా ఉంటుంది. అంటే లో టు హై దాన్ని ఏం చేయబోతున్నాం అంటే యాడ్ చేయబోతున్నాను. అంటే 1,000 వచ్చేసి యాడ్ గుర్తు పెట్టేస్తానంటే లాస్ట్ లో టోటల్ గా ఒకేసారి తీసుకుంటాను, దీన్ని యాడ్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. అవుట్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్, చెక్స్ ఇష్యూ అంటే చాలు క్యాష్ బుక్ వచ్చేసి ఓడి హై, పాస్బుక్ వచ్చేసి లో, అప్పుడు లో టు హై యాడ్. ఈ ఎంత యాడ్ అవుతుంది అనేది ఇప్పుడు ట్రాన్సాక్షన్ చదువుతానండి. అవుట్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్ 85,000 చెక్స్ అమౌంటింగ్ టు, వన్స్ అగైన్ అవుట్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్ వర్త్ రూపీస్ 85,000, చెక్స్ అమౌంటింగ్ టు 50,000 ఓన్లీ వర్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టిల్ 31st March 2025. అంటే 85,000 చెక్స్ ఇష్యూ చేస్తే 50,000 చెక్స్ వచ్చేసి మార్చిలోనే ప్రెజెంట్ అయ్యాయి, అది బిఆర్ఎస్ లోకి రాదు. దాంట్లో ఒక బిట్ చూడండి. ఏ చెక్ ఆఫ్ అంటే మనకి 50,000 రాదు కాబట్టి మిగిలిన 35,000 వచ్చేసి మనం లెక్కలకు తీసుకోబోతున్నాం. ఓకే, సో ఇందాక మనం అనుకున్న చెక్స్ మనం ఇష్యూ చేసిన వెంటనే క్యాష్ బుక్ ఓడి హై అవుతుంది, పాస్బుక్ లో అవుతుంది. లో టు హై వచ్చేసి యాడ్ అంటే మనకు వచ్చేసి 35,000 వచ్చేసి యాడ్ చేయబోతున్నాం. తర్వాత ఫోర్త్ బిట్. ఏ చెక్ ఫర్ రూపీస్ 10,000 రిసీవ్డ్ అండ్ ఎంటర్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్. చెక్ మనకు వచ్చింది, క్యాష్ బుక్ లో రాసేసాం, వచ్చిన చెక్ కాబట్టి క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ పడుతుంది, అప్పుడు ఓడి వచ్చేసి లో అవుతుంది. మన చెక్ పంపలేదు కాబట్టి అక్కడ ఓడి హైగా అవుతుంది, హై టు లో వచ్చేసి మైనస్ అంటే 10,000 వచ్చేసి మైనస్ అయిపోతున్నాం. తర్వాత ఫిఫ్త్ వన్. చెక్స్ వర్త్ రూపీస్ 50,000 హ్యాడ్ బీన్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ బట్ ద కలెక్షన్ వాజ్ రిపోర్టెడ్ బై ద బ్యాంక్ యాజ్ అండర్. వన్స్ అగైన్ చెక్స్ వర్త్ రూపీస్ 50,000 హ్యాస్ బీన్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. అంతవరకు ఆలోచించండి. ఫస్ట్ చెక్ను బ్యాంకులో వేసాం, సో వేస్తే క్యాష్ బుక్ లో రాస్తాం, రాయడం వల్ల ఓడి లో అవుతుంది, పాస్బుక్ లో హై అవుతుంది, హై టు లో వచ్చేసి మైనస్ వేస్తాం. ఎంత మైనస్ వేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు చెక్స్ డిపాజిట్ చేసింది 50,000 డిపాజిట్ చేశారు మీరు, దాంట్లో చెక్స్ కలెక్టెడ్ బిఫోర్ 31st March 2025 అంటే 35,000 కలెక్ట్ అయిపోయింది, దాన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెండోది చెక్స్ కలెక్టెడ్ ఆన్ April
10/10/2025 అంటే మనకి రీకన్సిలేషన్ డేట్ కలెక్ట్ కాలేదు కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకుంటాను. తర్వాత చెక్స్ కలెక్టెడ్ ఆన్ 12th ఏప్రిల్, ఇది కూడా మార్చిలో కలెక్ట్ కాలేదు, ఈ రెండింటిని తీసుకోబోతున్నాం. అంటే మైనస్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను, చెక్స్ మనం బ్యాంకులో వేసామంటే క్యాష్ బుక్ అప్పు లో అవుతుంది, పాస్బుక్ లో హై టు లో మైనస్ లో ఓన్లీ 15,000 తీసుకుంటాను, 35,000 వదిలేస్తాను. తర్వాత 6th బిట్, ద బ్యాంక్ మేడ్ ఎ డైరెక్ట్ పేమెంట్ 1,500 విచ్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే బ్యాంక్ వాళ్ళు పే చేశారు, ఆల్రెడీ పాస్బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, మళ్ళీ మన తరఫున పే చేశారు, ఓవర్ డ్రాఫ్ట్ హైగా ఉంది, క్యాష్ బుక్ లో లోగా ఉంటుంది, హై టు లో మైనస్, అంటే 1,500 వచ్చేసి మైనస్ అయిపోతున్నాను. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ చార్జెడ్ బై ద బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ ఓడి చార్జెడ్ బై ద బ్యాంక్, ఇది కూడా పాస్బుక్ లో ఆల్రెడీ అప్పు ఉన్నాం మనం, మళ్ళీ మనకు ఓడి మీద ఇంట్రెస్ట్ వేసాడు 4,000, అక్కడ పాస్బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ హైగా ఉంది, క్యాష్ బుక్ లో హై టు లో మైనస్, ఇది కూడా వచ్చేసి 4,000 మైనస్ అయిపోతున్నాం. తర్వాత బ్యాంక్ చార్జెస్ 200 హ్యావ్ బీన్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. సో క్యాష్ బుక్ లో 2 సార్లుగా రాశారు, అంటే క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ ఉంటాయి, 2 సార్లు రాశారంటే పేమెంట్ పెరిగింది, పేమెంట్ పెరిగితే ఓడి హైగా ఉంటుంది, పాస్బుక్ లో లోగా ఉంటుంది, లో టు హై వచ్చేసి యాడ్ చేయబోతున్నాం 200 యాడ్ అండి. దాంట్లోనే ఇంకొక బిట్ కూడా ఇచ్చాడు, వేరేజ్ ఇన్సూరెన్స్ చార్జెస్ 175 డైరెక్ట్లీ పెయిడ్ బై ద బ్యాంక్, మన బ్యాంక్ కూడా పే చేశాడు, పాస్బుక్ లో ఓడి ఉంది, ఇంకా మన తరఫున పే చేశాడు కాబట్టి ఓడి హై టు లో వచ్చేసి మైనస్ 175. తర్వాత లాస్ట్ బిట్ వచ్చేసరికి ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ ఇది లాస్ట్ బిట్, ద క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ అండర్ క్యాస్ట్ బై ₹5,000 అండి. క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ పేమెంట్స్ ఉంటాయి, పేమెంట్స్ అండర్ క్యాష్ చేశాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే పేమెంట్స్ రాయలేదని అనుకోవచ్చు. పేమెంట్స్ తక్కువగా రాశాడు అంటే ఓడి వచ్చేసి మనకు వచ్చేసి లోగా ఉంటుందా హైగా ఉంటుందా? సో ఇక్కడ పేమెంట్స్ రాయలేదు అని అంటే ఇక్కడ పేమెంట్స్ రాయలేదంటే తక్కువగా రాశారండి, తక్కువగా రాస్తే ఓడి ఏమవుతుందంటే లో ఉంటుంది, నెక్స్ట్ పాస్బుక్ లో హై అవుతుంది, హై టు లో వచ్చేసి మైనస్, సో 5,000 వచ్చేసి మనం మైనస్ అయిపోతున్నాం. సో ఇక్కడ అన్ని ఒక్కసారి అమౌంట్ చూద్దామండి. సో ఫస్ట్ 62,500లో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి 1000 వచ్చేసి యాడ్ చేద్దాం అనుకున్నాం, 1000. తర్వాత 85,000 చెక్స్ ఇష్యూ చేస్తే 50,000 మిగిలిన 35,000 కూడా యాడ్ అనుకున్నాం ఇందాక వచ్చేసి మనకి. తర్వాత 35,000 యాడ్, తర్వాత చెక్స్ రిసీవ్డ్ ఎంటర్డ్, ఈ 10,000 గుర్తు పెట్టేసామంటే ఆ 10,000 వచ్చేసి మైనస్ అయిపోతున్నాను. తర్వాత 50,000 గాను లాస్ట్ 15,000 అది కూడా వచ్చేసి మైనస్ అయిపోతున్నాం. తర్వాత బ్యాంక్ డైరెక్ట్ పేమెంట్ వచ్చేసి 1,500 అది కూడా మైనస్ అయిపోతున్నాం. నెక్స్ట్ 4,000 వచ్చేసి అది కూడా గుర్తుపై మైనస్గా ఉంది. తర్వాత 200 వచ్చేసి ప్లస్గా ఉంది. తర్వాత 175 వచ్చేసి మైనస్, తర్వాత 5,000 కూడా వచ్చేసి మైనస్. ఒకసారి ఫైనల్ ఆన్సర్ చూస్తే మీకు 62,500. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 63,025 రూపీస్ అండి. బీఆర్ఎస్ వచ్చేసి 63,025. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా వచ్చేసి చాలా ఈజీగా ఇచ్చాడండి. ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి 40 మార్క్స్ గాను 40 వచ్చేస్తాయండి, ఎలాంటి డౌట్ లేదండి. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, ఎందుకంటే లెంగ్తీ అవుతుందండి. థర్డ్ క్వశ్చన్ వచ్చే మిగిలిన క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగిలిన 2 అయ్యాయి కాబట్టి ఇక మనకి ఇక 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫాస్ట్గా వెళితే చేయొచ్చండి. ఓకే,
ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా మాట్లాడదాం. ద రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫ్ క్లబ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2025 వాజ్ యాజ్ ఫాలోస్. తర్వాత మీకు రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇచ్చాడు. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్తో సబ్స్క్రిప్షన్స్ డ్యూ, అమౌంట్ డ్యూ ఫర్ ప్రింటింగ్, చెక్స్ అన్ప్రెజెంటెడ్ బీయింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిపేర్స్, ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, interest not yet entered in the passbook, bonus to groundmen outstanding. తర్వాత ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2025 the honorarium to the secretary and treasurer to be increased by a total of rupees 3 lakhs. అంటే ఇక్కడ 3 lakhs రూపీస్ ఇచ్చాడు, పైన అమౌంట్ 3 lakhs గా ఇవ్వలేదు. పైన చూడండి రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫిగర్స్ ఇన్ రూపీస్ అంటే ఇన్ థౌజండ్స్ అని ఇచ్చాడు. అంటే 3 సున్నాలు కట్ అయి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 3 lakhs ఇచ్చాడంటే దీన్ని మీరు 300 గా తీసుకోవాలి. ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2025. సో ఇది డైరెక్ట్ క్వశ్చనేనండి. సో ప్రాబ్లం చేయడం వచ్చేసి నాకు లెంగ్త్ అవుతుంది. ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉందండి. హ్యాపీగా ఒకసారి మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఒక్కసారి దీనికి సంబంధించిన ఆన్సర్స్ నేను ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ వచ్చేసి ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ 4,620 అండి. 4,620 ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సర్ప్లస్ వచ్చేసి 60 రూపీస్. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి 7,815 అంటే 78,15,000 మీనింగ్. సో 3 zeros కట్ అయినాయి. సో వన్స్ అగైన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 4,620, ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సర్ప్లస్ 60 రూపీస్. అన్ని బోర్డుపై రాస్తాను ఫైనల్ ఆన్సర్స్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి 7,815, దాని మీనింగ్ వచ్చేసి 78,15,000 అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, హ్యాపీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అడ్మిషన్ కూడా వచ్చేసి చాలా ఈజీ అండి. ఒక్కసారి చూడండి. A, B and C are partners sharing profits and losses in the ratio of 2:1. Their balance sheet as on 31st March 2024 is as follows. Liabilities and creditors, outstanding liabilities, general reserve partners, old partners capital transfer చేస్తాం, మీకు తెలుసు. దాని కింద capital accounts A, B, C and land and building, furniture, closing stock, debtors, cash and bank balance అండి. బ్యాలెన్స్ షీట్ లో స్పెషల్స్ ఏం లేవు. తర్వాత ద పార్ట్నర్స్ హ్యావ్ అగ్రీ టు టేక్ డి యాజ్ ఎ పార్ట్నర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2024 ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. డి షల్ బ్రింగ్ రూపీస్ 7,500 టువర్డ్స్ క్యాపిటల్ అండ్ రిక్వైర్డ్ సమ్ ఆఫ్ గుడ్ విల్ చెప్పలేదు, మళ్ళీ వస్తాను. డి వచ్చేసి న్యూ పార్ట్నర్ క్యాపిటల్ తెచ్చినప్పుడు ఆర్డినరీ ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు డీస్ క్యాపిటల్ అకౌంట్. ద వాల్యూ ఆఫ్ స్టాక్ షుడ్ బి ఇంక్రీజ్డ్ బై రూపీస్ 3,750. స్టాక్ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్, దట్ మీన్స్ స్టాక్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎట్ 10% ఆఫ్ ది డెటార్స్. పీబీడీ కాబట్టి లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్, అప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్ షుడ్ బి డిప్రిసియేటెడ్ బై 10%. ఇది కూడా లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ షుడ్ బి ఎన్హాన్స్డ్ అంటే ఇంక్రీజ్డ్ బై రూపీస్ బై 20%. సో ఒక్కసారి మనకి 37,500 లో 20% 37,500 into 20, 37,500 into 20%, 7,500 పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్, కాబట్టి బిల్డింగ్స్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ అండి. తర్వాత ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఇస్ ఫిక్స్డ్ అన్నారు, అంటే 22,500. దీంట్లో వాడి షేర్ న్యూ పార్ట్నర్ షేర్ తీసుకొస్తున్నారు. తర్వాత 6th బిట్ వచ్చేసి జనరల్ రిజర్వ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్స్ అండి. ఇది వాడు చెప్పకపోయినా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ABC and D shall be 5:5:3:2. పైన చివరోడు మనకు వచ్చేసి లాస్ట్ న్యూ పార్ట్నర్ కాబట్టి గుడ్ విల్ 22,500 గా డిస్కస్ చెప్పారు. దాంట్లో వార్డ్ షేర్ అంటే 5:5:3:2 అంటే ఇంటూ 2 డివైడెడ్ బై 15 అండి. సో 3,000 వచ్చేసి వాడు గుడ్ విల్ క్యాష్ గా తీసుకొస్తున్నారు. సో దానికి ఎంట్రీ మీకు తెలిసిందే, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఈ 3,000 ఏ రేషియోలో పంచాలంటే మనకి సాక్రిఫైజింగ్ రేషియో మీకు తెలుసు, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈక్వల్ టు సాక్రిఫైజింగ్ రేషియో అండి. తర్వాత ద అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఇంక్లూడ్, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అయిన 2,250 అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ చూడండి.
ఈ 2250 అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ లో గురించి చెప్తున్నాడు. ద అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఇంక్లూడ్ 1500 డ్యూ టు ఆర్ హ్యాస్ బీన్ పెయిడ్ బై ఏ పే చేశారు కాబట్టి ఏ ఫ్యూచర్ లో మనం పే చేస్తాం కాబట్టి అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఆ మేరకు తగ్గుతుంది కాబట్టి అది క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గించడానికి వచ్చేసి డెబిట్ చేద్దాం. అంటే అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అకౌంట్ రిటార్ టు ఏ అకౌంట్ రాస్తామండి. నెసరీ ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ద బుక్స్, నో ఎంట్రీ వాజ్ మేడ్, ఇప్పుడు మనం పాస్ చేసామండి. ఓకేనమ్మా. సో దీనికి ఎంట్రీ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అకౌంట్ రిటార్ టు ఏ అకౌంట్ అండి. తర్వాత అడిగిన క్వశ్చన్, యు ఆర్ రిక్వైర్డ్ టు రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్. సో డెడ్ ఈజీ క్వశ్చన్ అండి, డెడ్ ఈజీ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ లో 3, 20లో 60, 60కి 60 వస్తాయండి. ఆ పార్ట్నర్షిప్ మరీ ఈజీగా ఇచ్చేసారండి. ఓకే, సో ఒక్కసారి ఆన్సర్స్ నోట్ చేసుకోమా. రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చేసి ముగ్గురికి నేను వేసి ఉన్నాను. ముగ్గురు 3780, 3780, 1890 అండి. డివైడ్ బై 3. ఓకే, సో ప్రాఫిట్, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ వచ్చేసి 9450 అండి. నెక్స్ట్ ఏ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి 28,680, బి క్యాపిటల్ అకౌంట్ 27,180, సి క్యాపిటల్ అకౌంట్ 11,340, డి క్యాపిటల్ అకౌంట్ ఒకటే కాబట్టి 7,500. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మీకు బ్యాలెన్స్ షీట్ వేస్తే మనకి 94,725 రూపీస్ అని. మా ఈ థియరీ నీట్గా టీచ్ చేసాం. ఒకవేళ క్యాలిక్యులేషన్లో ఎక్కడన్నా మిస్టేక్ ఉండవచ్చేమో, మోస్ట్లీ ఉండదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్గా 3 క్వశ్చన్స్ మనం మాట్లాడాను. ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసి బోర్డుపై ఒక్కసారి ఆన్సర్ వేస్తాను, ఒకసారి చూడండి. సో మల్టిపుల్ చాయిస్కి వచ్చేసి మీకు అంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ ఏమి ఉండదండి. సో క్వశ్చన్ నెంబర్ 1లో సి బిట్. ఓకే, సి బిట్ ఆన్సర్ 1,50,000 plus 76,000 minus 40,000 plus 18,000 minus 2,500. So final answer 2,01,500. నెక్స్ట్ రెక్టిఫికేషన్ అనేది ఎంట్రీస్ ఉంటాయి, దానికి ఆన్సర్ ఏం లేదండి. నెక్స్ట్ బిఆర్ఎస్. బిఆర్ఎస్లో అంటే సెకండ్ 1లో బి బిట్ అండి, బిఆర్ఎస్. సో ఫైనల్ ఆన్సర్ రాస్తున్నానమ్మా ఇక్కడ నేను 63,025 రూపీస్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏ నాన్ ట్రేడింగ్. ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ అండి 4,620, సర్ప్లస్ 60 రూపీస్, బ్యాలెన్స్ షీట్ 7815. అంటే విత్ ఆల్ 3 zeros అని, ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. బి బిట్ పార్ట్నర్షిప్ revaluation profit 3,780 plus 3,780 plus 1,890. ఈ టోటల్ చేసుకొని మీ ఆన్సర్ వస్తుంది. తర్వాత క్యాపిటల్స్ ఏ 28,680, బి 27,180, సి 11,340. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ 12,150. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్
94,725. ఓకే, 94,725. ఓకే, ఇవి నెక్స్ట్ మనకి ఇక 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ బోర్డుపై ఇచ్చాను. తర్వాత ఈచ్ అండ్ ఎవరీ బిట్ కూడా నేను డిస్కస్ చేశామండి. ఈ వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.